ఎస్తేరు గ్రంథం 5:2 మనం గమనిస్తే అది అన్య దేశమే. ఆ అన్య దేశంలో యూదులైన దేవుని బిడ్డలో ఎస్తేరు, అలాగే మొర్దెకై, ఇంకా కొంతమంది యూదులు ఉన్నారు అక్కడ. అయితే అన్య దేశంలో ఈ యూదులు ఉండకూడదని చెప్పి యూదుల్ని నాశనం చేయాలి అని ఒక ఆయన మరణ శాసనాన్ని రాయిపిస్తాడు రాజుగారిని అడిగి. ఆ రాజుగారు మరణ శాసనాన్ని సిద్ధపరుస్తారు యూదులు ఉండకూడదని. అప్పుడు ఆ మరణ శాసనం రద్దు చేయడానికి వీళ్ళ దగ్గర ఇక ఏమి ఆయుధము లేదు. ఒకటే ఆయుధం ఏముందంటే ప్రార్థన తప్ప వేరే ఆయుధం లేదు. అది కూడా మామూలు ప్రార్థన అయితే కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ఉపవాస ప్రార్థన చేస్తే రాజుగారు ఈ శాసనం రాసినాక ఆయనకి ఎందుకో మనశ్శాంతి లేక ప్రత్యేకంగా ఆయనకి ఒక రెస్ట్ తీసుకోవటానికి ఆయన ప్రత్యేకంగా వెళ్ళిపోతాడు. ఆయన ప్రత్యేకంగా వెళ్ళినాక ఎవరూ కూడా ఆయన అనుమతి లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు. వెళ్తే చంపేస్తాడు. సైన్యం అక్కడ ఉంటారు కదా, సైన్యం రాజుగారికి. ఎస్తేరు ఎవరు అంటే ఆయన భార్య. కానీ అయినా సరే భార్య కాదు కదా, పిల్లలు కాదు కదా, ఎవరు కూడా ఆయన అనుమతి లేకుండా ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు. అంత రూల్స్ ఉంటాయి అక్కడ. అయితే ఈమె ఏమందంటే ఎస్తేరు గ్రంథం మనం చదివితే 4వ అధ్యాయంలో 15-17 వచనాలు మనం చూస్తే, నేను ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్న, ప్రవేశించటానికంటే రాజు ముందుకు వెళ్ళటానికి న్యాయం కాదు, ధర్మం కాదు, రాజాజ్ఞ అతిక్రమించినట్టు అవుద్ది. అయినను రాజాజ్ఞకు వ్యతిరేకమైన నేను వెళతాను, ఉపవాసంతో వెళ్తాను, నేను నా పనికత్తులు ఉపవాసం ఉన్నాను. అలాగే యూదులు అందరూ నాకు కొరకు ఉపవాసం, మీరు కూడా అంటున్నారు. అందరూ ఏకమైపోయారు. అందరూ ఉపవాసం ఉన్నప్పుడు రాజు ముందుకు వెళ్ళిపోయింది. ఈమె తెగించి వెళ్ళిపోయింది. ఏమన్నా చనిపోయిన బతకని వెళ్ళేవారికి వెంటనే రాజుగారు ఏమనంటే 5:2 5:2 4వ అధ్యాయంలో అది కొడుతుంది. 5:2 ఇప్పుడు ఏమంటారంటే, రాణైన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టింది. మామూలుగా రాజాజ్ఞ ప్రకారం అయితే ఈమెను చూడగానే ఆయనకి ఏం రావాలి? కోపం రావాలి. ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా ఆయన ముందుకు ఎవరు రాకూడదు. కానీ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈయనకి కోపం బదులు దయ వచ్చింది, ప్రేమ కలిగింది. అమ్మా ఏంటి, ఎందుకు వచ్చావు? తన చేతులున్న దండం చాపి, ఆమె యొక్క దండం చాపి వెళ్ళాలి, దగ్గరికి వెళ్ళాలి, ముట్టుకుంది. నీ కోరిక ఏంటి? రాజ్యంలో సగం కావాలా? ఎందుకు అలా ఉన్నావు అని ఆమెను చూడగానే దేవుడు దయ పుట్టించాడు. అలాగే ఏదైనా సరే పెద్దలతో ప్రభుత్వ పనులు అవ్వాలి అనుకోండి, ఉద్యోగం గురించే కానీ, స్థలం గురించే కానీ, ఇంకా ఏ సమస్య అయినా కానీ, ఎవరి దయ అయినా మనం పొందుకోవాలనుకోండి, మనుషులు, రాజులు, అధికారులు, పెద్దల దయను పొందుకోవాలి. మార్గం ఏంటంటే ఉపవాసం ఉండి వెళ్ళాలి ముందు. ఆమె ఇటు దేవుని దగ్గర గడపాలి. అదే సమయంలో ఏం చేయాలి? ఏదైతే క్రిటికల్గా ఉందో వాతావరణం, పరిస్థితి, ఆ సమయంలోనే ఆ పని చేసి చూడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. కనుక రాజశాసనం మనం నేర్చుకునే ఈ అంశం ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనుషుల దృష్టిలో మన మీదకి వాళ్ళ దయ వచ్చేలాగా చేస్తాడు. ఇది జరిగింది. తర్వాత రెండవ విషయం ఏంటంటే, మీకు త్వరగా చెప్తాను చూడండి. నెహెమ్యా గ్రంథం 2:2 ఉంది. 1:4 చూద్దాం. 1:4 చదువుతాం. ముందు నెహెమ్యా గ్రంథం 1:4 ఏమనుంటుందంటే, అక్కడ ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఇతని నెహెమ్యా గ్రంథం 1. ఎందుకు నెహెమ్యా కూడా ఒక అన్య దేశంలో ఉండి రాజుగారికి గిన్నె అందిస్తున్నాడు. రాజుగారికి భోజనం వడ్డించేటువంటి పని, ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన ఎవరంటే దేవుని బిడ్డ, మీలాగానే ఒక విశ్వాసి. కానీ అక్కడ చెరగొని వెళ్ళిపోయి ఆ ఉద్యోగం చేస్తున్నాడు. చెరగ తీసుకెళ్ళిపోయి ఇశ్రాయేలుని.
ఆ ఇశ్రాయేలు చెరగొని ఇల్లు నెహెమ్యా కూడా. ఈ నెహెమ్యాని జాబులో పెట్టుకున్నాడు. ఏం జాబులో పెట్టుకున్నాడు రాజు అంటే చెప్పండి? రాజుగారికి భోజనం అందించాలి. భోజనం వడ్డించి ఆయన చేయి కడిగి శుభ్రంగా ఆ పని అయింది. అయితే ఇప్పుడు మనం ఏమండి ఈ ఈ వార్త వెళ్ళాడు. ఆ ఉద్యోగం చేసేటప్పుడు అన్య దేశంలో ఆ రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తుంటే ఈయనకు ఒక వార్త వచ్చింది, వినపడింది. ఏమిటాయి ఆ వార్త అంటే యెరూషలేములో ఉన్న దేవాలయం పడిపోయింది, కాల్చబడింది, నాశించిపోయింది, చాలా ఇబ్బందులు ఉంది, దేవుని మందిరం బూడిదైపోయిందని ఆయనకు వార్త వచ్చింది. ఆ వార్త వినగానే ఏం చేశాడంట? ఉపవాసం ఉండి ఏడ్చాడంట. ఏడుస్తున్న సంగతి రాజుగారికి తెలియదు. యథారాజా తథా ప్రజ అన్నట్టు రాజుగారికి తీసుకెళ్ళి భోజనం వడ్డం చేస్తూ ఉండగా రాజుగారు చూస్తాడు ఈయన్ని. నీకేం వ్యాధి లేదు, ఇప్పుడు మీరు రెండో వచనం 5వ వచనం చూస్తే అక్కడ ఉంటుంది. మీరు ఇటు చూడండి, తర్వాత చూసుకోండి, మీరు రెఫరెన్స్లు రాసుకోవాలి. అందుకని అక్కడేమో అంట, నీకు వ్యాధి లేదు, నీకేమీ బాధ లేదు, నా రాజభోజనం భోంచేస్తున్నావు, నీకే కొదువు లేదు, నీకు జీతం ఏం తక్కువ ఇవ్వట్లేదు కదా, ఆయన ఎందుకు నీ విచారం ఉన్నావు అంటే అప్పుడు ఆయన ఏమంటాడు? 5వ వచనం అక్కడేమంటాడు? రాజా, నేను నీ దృష్టిలో దయగని పొందినట్లయితే నా యెరూషలేము అనే మా పట్టణంలో, పరిశుద్ధ పట్టణంలో దేవుని మందిరం ఏమైపోయింది? పగిలిపోయింది, పాడైపోయింది, కాలి బూడిదైంది. దాన్ని బాగు చేయటానికి, దాన్ని కట్టడానికి నాకు అవకాశం ఇస్తావా అని అడుగుతాడు. రాజుగారు వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళటానికి నీకు ఎంత ఖర్చు అవుద్ది, అక్కడికి వెళ్ళినాక కట్టడానికి ఎంత ఖర్చు అవుద్ది అన్నీ అడిగి తెలుసుకుని అవన్నీ కూడా ఆ రాజుగారే ఏర్పాటు చేసి నెహెమ్యాను పంపిస్తాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఇప్పుడు మీరేమున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడో చేస్తున్నారు, బాధతో ఉన్నారు, ముఖం విచారంగా ఉంది, భోజనం చేయకుండా వాళ్ళ ముందు మీ గౌరవనీయమైనటువంటి ఆ యొక్క మేనేజ్మెంట్ ముందు మీరు విచారంగా ఉంటారు. ఆ విచారం చూసి అంటాడు, అమ్మ ఏంటమ్మా అంత విచారంగా ఉన్నావు, అయ్యా ఏంటి నీ ముఖం విచారంగా ఉంది, ఏంటి నీకు వ్యాధి లేదు కదా, బాధ కదా, ఏంటి అసలు నీకు ఏం మా కంపెనీ నుండి కానీ నీకేం తక్కువ చేయట్లేదుగా, ఎందుకు అలా ఉన్నావు అని అంటే మీరు అలా చెప్తారు. చెప్పగానే వాళ్ళకి దయ పుట్టి మీ మందిరం కడతారా, ఎంత ఖర్చు అవుద్ది, లేకపోతే మీ మందిరం అవసరతలు ఉన్నాయా, ఏంటి నీ విచారం అని అడిగినప్పుడు మరి మీరే చెప్పారనుకోండి, ఆయన స్పందించి ఇచ్చాడనుకో, ఎంత ఆశ్చర్యం ఇది! అంటే ఉపవాసం అనేది ఎంత పని చేస్తుందంటారు? రాజుల హృదయాలను కూడా ఖరీదిస్తుంది. అది కూడా అన్యులు ఎలా ఉంటారో మీకు తెలుసు, కనీసం కొంచెం కూడా యెహోవా గురించి తెలియదా? అలాగే మనం ఉంటున్నటువంటి మీరు చేస్తున్న జాబు పరిస్థితుల్లో కూడా అన్యులైన వారికి దయపుట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగేలాగా దేవుడే వాళ్ళ హృదయాన్ని కరిగిస్తాడు. ఆమేన్. జరుగుతుంది. ప్రమోషన్ ఇస్తాడు దేవుడు, ఆదాయం పెంచుతాడు, ఖచ్చితంగా జరుగుద్ది. అవసరమైతే నా తర్వాత నీదే ఈ స్థానం అంటాడు దేవుడు, అనిపిస్తాడు వాళ్ళతో. కనుక మిమ్మల్ని హెచ్చిస్తాడు, మీరు చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో ఘనపరుస్తాడు దేవుడు. కనుక ఉపవాసం ద్వారా ఈ ప్రయోజనం ఉంది. మొదటి ప్రయోజనం ఏదన్నానండి? యూదులు అందరూ నశించిపోతుంటే ప్రజల రక్షణ కొరకు ఉపవాసాలు. ఆ ఉపవాసం దేవుడు అంగీకరించాడు. ఎస్తేరు కాలం ఈ మందిరం కోసం ఈయన నెహెమ్యా. అది ఇంకో ఉపవాసం చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం 9, 5, 10 వచనాలు మనం చూస్తే అక్కడ నినివే పట్టణస్థులు వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అంటే వాళ్ళ పాపం అంట ఆకాశానికి అంటిందంట. మరి ఎంత గొప్ప పాపం చేసారో తెలియదు. వాళ్ళ పాపాలంటే ఎంత దూరం వెళ్ళిందంట, ఆకాశానికి అంటిందంట. బాబోయ్, మరి ఏ పాపమో ఏమిటో, మరి చరిత్ర అంతా చూస్తే ఉంటుంది. సరే,
పాపం చేశారు. ఆ పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తను పంపించాడు. ఈ ఎవరినైనా యోనాను పంపించాడు. యోనా వెళ్ళి, ఇదిగో ఇంకో కొన్ని రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుంది, మీరు చేసిన పాపాన్ని బట్టి దేవుడు శిక్షిస్తున్నాడు, మిమ్మల్ని దహించేస్తున్నాడు, మీ పట్టణం అంతా నాశనం అయిపోద్దని చెప్తాడు, ప్రకటన చేస్తాడు, సువార్త. ఎందుకంటే రాబోయే దినాల్లో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఈ సేవకులు విశ్వాసులు మనందరూ కూడా యేసుప్రభువుని నమ్ముకోండి, నశించిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే యేసుప్రభువు రాకడ వచ్చిందంటే భూమి అంతా కూడా ఏమైతే అగ్ని చేత కాల్చబడుద్ది కనుక నమ్మి మారుమనసు పొందని బాప్తిసం పొందని చెప్పి మనమేలా చెప్తాం, అలాగే చెప్పాడు ఆయన. చెప్పారు. వెంటనే రాజుగారు మొదలుకొని బానిస దాసి వరకు పశువులతో సహా అందరూ ఏం చేశారంటే ఉపవాసం. చెప్పండి, ఉపవాసం. ఆ ఉపవాసం ద్వారా దేవునికి ఎంత కనికరం కలిగి, దేవునికే కనికరం కలిగి వాళ్ళని చంపేస్తానన్న దేవుడే అది వాళ్ళని చంపనని చెప్పి వాళ్ళని కనికరించాడు. ఇప్పుడు ఇదే ఉపవాసం ఏమందామంటే మనం చేసుకున్న పాపాలు తొలగించబడతాయి ఉపవాసం ద్వారా. నేనైనా మీరైనా ఎవరైనా ఈ సందేశం ఉంటున్నా ఆన్లైన్ ఎవరైనా పాపం లేనని వాడు ఎవడైనా ఒక్కడు చెప్పండి, ఎవరైనా ప్రపంచంలో ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇస్తారు, గిఫ్ట్ ఇస్తాం. నేను అవసరమైతే అడిగి పోగేసైనా ఇస్తాను 10 కోట్లు అయినా సరే. పాపం లేదు అని దమ్ముగా చెప్పగలిగిన మనుషుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఉన్నారా? లేరు. అందుకని మనందరం పాపం, నేను పాపిని. మన పాపములు క్షమించబడటానికి మనం ఏం చేయాలి చెప్పండి? నేను సంవత్సరంలో ఒకసారన్నా ఇట్లా కొన్ని రోజులు ఉపవాసాలు చెయ్యాలి. నేను పాపిని కాదు, నేనేం పాపం చేశాను, వాళ్ళు పాపులు, వాళ్ళు పాపులు, వీళ్ళు పాపులు. ఎప్పుడు ఈ మనిషికి ఉన్న పాపిష్టి జబ్బు ఏంటంటే వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు చూస్తారు, కానీ వాళ్ళ తప్పులు వీళ్ళంటే చూసుకోరు. అందుకని పనిసేయుడు తన తప్పేదో చూసుకోవట్లా. సుంకరి తప్పు చేస్తున్నాడు, ఇదిగో ఇలాంటి వాడుగా నేను ఉండలేదని దేవుడు అతన్ని అంగీకరించలేదు. కనుక ఈ సమయంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మన ఉపవాసాల ద్వారా మనకు తెలియకుండానే మనం చేసిన ప్రతి పాపమును యేసు ప్రభు తన రక్తముతో కడుగుతాడు. మంచిదంటారా కాదంటారా? మంచిదేనా? ఉంచుకుంటామా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతావు, వర్ధిల్లుతావు. తప్పేమో మురికిని కడిగేసుకో, దోషాన్ని తుడిచేసుకో, అతిక్రమాన్ని వదిలేయి, దేవుని దగ్గర చెప్పుకో, యేసు ప్రభువా నన్ను కనికరించాయా. నీ అంతరంగం, నీ మనస్సాక్షి ఏదైతే పాపమని నీకు చెప్తుందో సిగ్గుపడమాక, తడవు చేయమాక, వెంటనే దాన్ని కడిగేసుకో. అప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉంటావంటే దేవుని దగ్గర, అలాంటి వాళ్ళు కడిగిన ముత్యంలాగా ఉంటాం మనం ఎప్పుడు యేసు ప్రభు దగ్గర. తప్పేమి లేదు. దేవుని స్తోత్ర, ఆమేన్. మన హృదయంలో మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి ఏదైనా అనిపిస్తుందా? మనసాక్షి ఏదైనా నొచ్చుకుంటుందా? తప్పు లేదు. యేసు ప్రభువా నేను పాపిని, అయ్యా నా పాపముల నుండి నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావయ్యా అని యేసయ్య దగ్గర ఒప్పుకుంటే ఆయన మనల్ని పవిత్రపరుస్తాడని 1 యోహాను రాసిన పత్రిక 1:11 మనం చూస్తాం. కానీ అందుకోసమే యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. అప్పుడు ఏమైందంటే మన హృదయం పరిశుభ్రంగా ఉంటుంది. అంతరంగంలో దేవుని దగ్గర ఏమాత్రం దాపరికం లేకుండా ఉంటున్నాం కనుక ఆ ప్రభువుకి మనకు సంపూర్ణమైన కనెక్షన్ ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం. భారం ఉండదు, పాప భారము అది ఉండదు. అందుకని మనం ఎప్పటికప్పుడు ఆ నినివే పట్టణస్థులు ఉపవాసం దేనికి చేశారంటున్నారు? పాపములు ఉప్పును కడుక్కోటకి. మరి దేవుడు చంపేస్తానన్నవాడు ఏం చేశాడని చెప్పండి. అలాగే ఆరోగ్యం బీపీని బట్టి, షుగర్ని బట్టి, ఐ బీపీని
ఆ జబ్బులు పెట్టి ఈ జబ్బులు పెట్టి రోగాలు పెట్టి చచ్చిపోతామని డాక్టర్లు చెప్తారు. దేవుని దగ్గర మనం ఏమైతే ఉందో బలహీనత అన్నీ కూడా ఆయన దగ్గర ఒప్పుని ప్రార్థన చేసేమనుకో, దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చచ్చిపోతావు, డాక్టర్ చచ్చిపోతాడు, నువ్వు బతుకుతావు. ఆశ్చర్యం కదా? ఆశ్చర్యమే కదా? నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావా, వేద స్థితిలో ఉన్నావా, ఇక నా చావే శరణం, ఈ సమస్యను భరించలేను, ఈ వేదన భరించలేను, ఈ దుఃఖం, ఈ అవమానం భరించలేను అనుకోవద్దు. దేవుని ముందు పడవు. యేసయ్యా నన్ను కనికరించు. ఏదైతే పొరపాటు అయిందో దేని దగ్గర సిగ్గుపడకుండా ఒప్పుకో. అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు, సైతాన్ని సిగ్గేస్తుంది. లేదా అపవాది ఏం చేస్తుంది అంటే నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏం చేస్తుంది? సైతాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒకవేళ బైబిల్ పట్టుకుంటావు, బైబిల్ పట్టుకుని స్తోత్రం 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 అనుకుంటాం మంచిగా. సైతాన్ అంటది మనం చేసిన పాపాన్ని ఆ సమయంలో ఏం చేస్తుంది? గుర్తు చేసి, నువ్వు చదువుతావు బైబిల్, నువ్వు అంత పెద్ద భక్తుడు అయిపోయావా, నువ్వు అంత నీతిమంతుడు అయిపోయావా, ఓహో అని రాక్షసానందం పొందుతూ ఉంటుంది. అప్పుడు ఏ సైతానా నా జరడి వేసి నన్ను పో అని మనసులో కసి తెచ్చుకుని ఏం చేయాలంటే ఈ బైబిల్ని అక్కడ ఎట్లయినా పెట్టుకోవాలి, మోకరించాలి. యేసయ్యా నేను చేసిన పాపాన్ని నన్ను బట్టి నన్ను క్షమించయ్యా, యేసు రక్తమే జయం, యేసు రక్తం అను. అప్పుడు ఎప్పుడైతే నేను స్తోత్రం 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 చెబుతూ యేసయ్యా నీ రక్తంతో నా కడుగయ్యా, పవిత్రపరిచయ్యా, ఇదిగయ్యా నా దోషం, నా పాపం, నా అతిక్రమం, నీకు నాకు ఉన్న ఈ దోషాన్ని యేసు క్రీస్తు రక్తంతో కడుగో అని నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు. వెంటనే నీ హృదయంలో సమాధానం వచ్చేస్తుంది. నీ హృదయంలో సమాధానం వచ్చేస్తుంది. ఇప్పుడు లోకములో బయటికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు మనకు మురికి ఉంటుంది. మన ఇంట్లో మురికి లేని వాళ్ళు ఎవరు? స్నానం చేయని వాళ్ళు ఎవరు? ఇది కూడా అంతేనండి. ఏదో నేను ఏ పాపం చేసి నేనే ఒప్పుకోవాలని అనుకోమండి. అందరము కూడా ఏదో ఒక రకమైన ఈ లోకములో ఏదో ఒక మలినం, ఏదో ఒక తలంపులో, చూపులో, ఆలోచనలో, మాటలో ఏదో ఒక ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అపవిత్రతకు గురి అవుతూనే ఉంటాం ప్రతిరోజు కూడా. అలాగే ప్రతిరోజు ఏ విధంగా స్నానం చేసి శుద్ధి చేసుకుంటూ ఉంటాం మన దేహాన్ని, అంతరంగాను కూడా అలా శుద్ధి చేసుకోవాలి. ఇదేం తప్పు కాదు, చిన్నతనం కాదు, ప్రతి మనిషికి అవసరమైన విషయం. అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు. కనుక ఉపవాసం ద్వారా కలిగి ఏంటండి నేను చెప్పిన మూడో లాభం, మన దోషాలు క్షమించేసి ఆయుష్ పెంచుతాడు. చెప్పండి, ఆయుష్ పెంచుతాడు. దాన్ని అలాగే ఉంచుకున్నాం. చూడండి, రోగాన్ని లోపలే ఉంచుకుంటే ఏమవుతుంది? రోగంలోనే ఉంచుకున్నాం అనుకోండి, ఆ రోగం చేస్తే సావు దాకా తీసుకెళ్తుంది. అలాగే దాన్ని ఎర్లీగా తొందరగా పసికట్టేసి ఆ రోగాన్ని మందేసి మెడిసిన్ తీసుకుని ట్రీట్మెంట్ చేసాం అనుకోండి, ఆ రోగం పోతుంది. రోగం అయిపోతే ఆయుష్ పెరిగింది. లేదు అలాగే ఉంచామనుకోండి, డాక్టర్లకు సిగ్గు, ఎవరికైనా ఎందుకులే ఎవరైనా అనుకున్నావు అనుకో, ఆ రోగంతో నువ్వు ఆ రోగాన్ని అడ్డం పెట్టుకుని సైతానుడు మరణాన్ని పొందేస్తాడు. అందుకని వద్దు. అలాగే ఈ పాప రోగాన్ని కూడా అలాగే త్వరగేసి పరిశుద్ధంగా నూతన పరచబడదాం. అప్పుడు దేవుడు నీ ఆయుష్ని పెంచునుగాక, ఆరోగ్యాలతో వర్ధిల్లుతావు. ఇది సత్యం, నిజం, ఇది మంచి అవకాశం. అందుకని కుటుంబంలో పిల్లలు, యోబు అంట తన పిల్లలు ఏమైనా పాపం చేశారని ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడంట. అలాగే మన పిల్లల కోసం, మన బంధువులు, స్నేహితులు, మన దేశ ప్రజలు యొక్క ప్రతి ఒక్కరి పాపాలను మనం ఒప్పుకోవాలి. మనము ఒప్పుకోవాలి. స్తోత్రం. ఇప్పుడు మన దేశంలో తెలుసో తెలియని కొన్ని ఆచారాలతో, తెలిసి తెలియనటువంటి కొన్ని విధానాల, పూజలు, పునస్కారాల చేత ఏది దేవుడో ఏది చెయ్యాలో చేయకూడనటువంటి పనులు చాలామంది చేస్తారంటారు. మనం చెప్పినా వినరు, కానీ అది చాలా పాపం.
చాలా బాగుంది. ఉదాహరణ చిన్న మాట మీకు, దీపావళి అనే పండగ వస్తుంది కదా మన ఇండియాలో, ఈ అన్ని దేశాల్లో చాలా చాలా ప్రాంతాల్లో, ఎన్ని దేశాలు అవుతుందో నాకు తెలియదు కానీ మన ఇండియాలో ఆ దీపావళి టైంలో అనేక మంది ఏం చేస్తారు, టపాసులు కాలుస్తారు. ఆ టపాసుల ద్వారా వచ్చేటువంటి ఆ పొగ, ఆ పొల్యూషన్ మనుషులకు మంచిదంటారా? ఆల్రెడీ చెప్తారు, కాల్చేవాళ్ళే చెప్తారు మంచిది కాదు, కాల్చొద్దు, కాల్చిన కొంచెం కదా ప్రమాదం అని చెప్తున్నారు మీరు. కానీ కొన్ని కోట్ల రూపాయలు ఆ యొక్క టపాసులకి జనాలు ఖర్చు పెట్టేస్తున్నారు. తెలిసే మరి ఏమనాలి, తెలిసి తెలియదు. అలాంటి వారికి దేవుడే హృదయం తెరవాలని, మనసు తెరవాలని, మనోనేత తెరవాలని మనం ఏం చేయాలి చెప్పండి? సైతానుడు అలా చేయిస్తున్నాడు, వాళ్ళకి తెలియదు కనుక దాని తర్వాత అనుకుంటారు అనవసరంగా డబ్బులని కాల్ చేసుకున్నామే. టపాసులు కదా కాల్చింది, పై కరెన్సీనే కాల్ చేసుకున్నాం మనం అనుకుంటారు తర్వాత. కనుక అలాంటి తెలియక చాలామంది ఇదవుతారు. అన్న మన దేశ ప్రజల కోసం ప్రార్థన, ఉపవాసాల ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా చూడండి, ఎస్తేరు రాణి రాజు దయ పొందుకుని తన స్వజనాంగాన్ని రక్షణలోకి నడిపించింది. ఈ ఉపవాసంలో నీ స్వజనాంగం కోసం ఉపవాసం ఉండు, ఉపవాసం ఉందో ప్రార్థన చేయి. నాకెందుకులే అంటే అప్పుడు ఎస్తేరుతో ఆయన అన్నాడు, మొదటికే నాకెందుకులే అని నీవు అనుకుంటే నేను రానిని కదా, నాకేం కైనా నా అని అనుకున్నావు అనుకో, రేపు అదే స్థితి నీకు వస్తుంది, జాగ్రత్త అని చెప్తాడు. నువ్వు క్షేమంగా ఉన్నావని, సుఖంగా ఉన్నావని నీ స్వజనం గురించి పట్టించుకోకపోతే, నీ దేశం కోసం, నీ ప్రజల కొరకు రేపు నీకు అదే స్థితి వస్తుంది. అందుకు ముందే జాగ్రత్త కూడా అంటే, ఓ నేను చచ్చినా బతికినా నేను చేస్తాను, మీరు కూడా చేయండి అని వెళ్ళింది, చేసింది. ఆ ఉపవాసంలో దయ పొందుకుందండి. నెహెమ్యా కూడా అన్య రాజు దగ్గర మందిరం విషయంలో దయ పొందుకున్నాడు. మందిరం విషయంలో అయ్యా చర్చికి రావాలంటే కొంతమంది కంపెనీలో వాళ్ళు, అధికారులు, వాళ్ళు వీళ్ళు అందరూ అంగీకరిస్తారు. నిన్ను చూడగానే దయ పుట్టుద్ది, అయ్యో ఇంత ఉపవాసం ఉంటున్నామ్మా, తొందరగా వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళిపో, అవసరమైతే 2 గంటల ముందే వెళ్ళిపో, నిన్ను చూస్తుంటే నేను నీతో పని చేయించుకోబుద్ది ఇట్లా, మాకు నువ్వు ఇలా ఉండి మాకు పని చేసినా మా కంపెనీ లాస్ వస్తుందేమో భయం వేస్తుంది. వెళ్ళు, మా కోసం కూడా వేడుకో యేసు ప్రభుని. దయ కలిగిస్తుంది అధికారులు. మూడవదిగా మన పాపములు క్షమించబడటానికి ఉపవాసం. 4వదిగా చూస్తే మత్తయి సువార్త చూద్దాం, 15వ అధ్యాయం 32వ వచనంలో 37వ వచనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, 15 యేసు ప్రభు దగ్గర అరణ్యంలోకి వెళ్ళి వేలాది మంది వాక్యం వింటారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32-37 వచనాలండి. యేసు ప్రభు బోధిస్తుంటే 3 రోజులు మైమరిసిపోయి వాక్యం వింటారు ప్రజలు. అసలు వాళ్ళు 3 రోజులు గడుపుతున్నామన్న సంగతి మరిచిపోతారు. యేసయ్య బోధిస్తున్నాడు, ఇన్నారు. 3 రోజులు అయిపోయిందండి, 3 రోజులు అయిపోయింది. 3 రోజులు కదలకుండా ఒకే చోట వాక్యం విన్నారు. అప్పుడు 3 రోజులు అయినాక మరి శిష్యులు వచ్చి గుర్తు చేస్తున్నారు యేసుప్రభుకి, అయ్యా నేటికి 3 దినాలు అయింది, మరి అందరూ కూడా ఉపవాసం ఉండి వింటున్నారు, ఇంకా ఉపవాసం చేత అలసిపోయి పడిపోతే ఏం చేయాలి, ఈ అడవిలో పంపించేయి బోధకుడా యేసుప్రభు అని శిష్యులు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, వాళ్ళు ఉపవాసంతో పంపటం నాకు ఇష్టం లేదు, వారికి భోజనం పెట్టనంటాడు, మీరే భోజనం పెట్టనంటాడు. మామూలు విషయమా, వీళ్ళు తినటానికే లేదు. అప్పుడు యేసుప్రభు అడిగాడు, మీలో ఎవరి దగ్గర ఏమైనా ఉందా అంటే పిల్లోడు తీసుకొచ్చి ఒక 5 రొట్టెలు ఇచ్చాడు. 5 రొట్టెలు దేవుడు ఆశ్రయించాడు. అదేమైందంటే వేలాది మంది తినగా, అది కూడా తృప్తిగా తినగా ఇంకా మిగిలి. ఉపవాసాల ద్వారా మనల్ని దేవుడు పోషిస్తాడు, మంచి ఆహారంతో పోషిస్తాడు. చాలామందికి ఆస్తులు ఉన్నాయి కానీ ఆహారం తినడానికి యోగ్యత లేదు.
ఈ ఉపవాసం ద్వారా మీ కడుపులో ఉన్న జబ్బు ఏదైనా బలహీనత ఉన్న పోతాయి. ఆమేన్. 360 రోజులు నానస్తాపు తినేసేస్తారు, కడుపులో ఏదో ఒక జీర్ణం కోసమో ఏదో ఒకటి దెబ్బేస్తుంది. అందుకని డాక్టర్లు అందరూ మొత్తుకుంటారు ఉపవాసం ఉండండి అని. డాక్టర్లు చెప్తాం కదా, యేసు ప్రభువే చెప్తున్నాడు ఉపవాసాలను. కనుక ఈ 40 రోజుల ఉపవాసం తృప్తిగా భోజనం చేసే ఆరోగ్యాన్ని దేవుడు చెప్పండి. అది కూడా అక్కడ ఏమీ లేవు, మీ ఇంట్లో ఏమి ఉండవు. ఒక్కోసారి పరిస్థితులు ఎలా ఉన్నా సరే అనుదినము దేవుడు నీకు తృప్తికరమైన భోజనాన్ని అనుగ్రహిస్తాడు. 23వ కీర్తన అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. దేవుడు ఆహారాన్ని ఇచ్చువాడు, ఆహారం ఇస్తాడు. కనుక ఆహారాన్ని గురించి దిగులు పడమాక, విచారపడమాక, చింతపడమాక అని ప్రభు చెప్పేశాడు. కనుక నేను ఈ 5 విషయాలు మీకు నేను చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ఒకటి చెప్పండి, మొట్టమొదటిగా దేని గురించి చెప్పండి? ఎస్తేరు ఉపవాసం ఉండి ఏం చేసింది? దయ పొందుకుంది. రాజు దయ పొందుకుని ఎవరు దేని కొరకు ఉపవాసం ఉందామే? తన స్వజనులు రక్షణ పొందాలని, వాళ్ళు కూడా యేసయ్యని తెలుసుకోవాలని. ఎవరు ఈ లోకస్తుని కదా, రేపు ఈ లోకాన్ని అందరూ ఎడవాల్సింది. విడిచినాక ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. లేదంటే అది మనకు తెలుసుకున్నాం కనుక మనం ఏం చేయాలి? అందరికీ చెప్పాలి. తర్వాత అండి నెహెమ్యా మందిరం గురించి ఉపవాసం ఉందామా? మందిరం గురించి కూడా మన బాధ్యత ఉంది. ప్రతి విశ్వాసకి బాధ్యత ఉంది. ఎంతసేపు నా ఇల్లు, నా పిల్లలు వస్తుంది. దేవుని మందిరమును గురించి కూడా ఆలోచన కలిగి భారం ఉండాలి, వేదన ఉండాలి. వేదన రాజభోజనం దొరికినా కానీ నాకెందుకు, నేను ఒక్కటి ఏం చేయనయ్యా, నేను ఒక్కడి ఇక్కడ కాదు, నాకే గతి లేదు, ఇక్కడ అన్ని రాజు దగ్గర భోజనం చేస్తున్నాను, ఆయన పెడితే తినాలి, బతకాలి, నేను ఏం చేయగలను అని అనుకున్నట్టయితే ఏం చేసేవాడు కాదు. కానీ ఏం చేశాడంటే కూర్చుని ఏడుతున్నాడంట, అయ్యో దేవుని మందిరం గురించి. మరి దేవుని మందిరాన్ని గురించి మనకు బాధ ఉందంటారా? కొంచెం ఉందా? ఉంటుందా? చూద్దాం. మీరు ఒక్క రోజులో ప్రార్థన కొంచెం, అది మీకు దేవుడు పెట్టిన భారం అని, అది కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమే. హృదయంలో ఆ భారం ఉన్న వాళ్ళని దేవుడు ఆశ్రయిస్తాడు. ఆమేన్. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నా నీతిని రాజ్యాన్ని మొదట వెదుకు, అదే నీకేం కావాలో నాకు తెలుసు అంటాడు. ఇది తెలుసుకున్న వాళ్ళు చేస్తారు ఈ పని. లోతుగా ఎన్నిసార్లు చెప్పినా కానీ కొంతమందికి అర్థం కాదు. లోతుగా తీసుకోండి. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకండి, మీకేం కావాలో నాకు తెలుసు, నేను ఇస్తాను. అంటే మందిరాన్ని, ఆరాధన, దేవుని రాజ్యం, దేవుని సన్నిధిని వెదకండి. మందిరం మంచిగా ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. అనేక మందిని దేవుడు తన రాజ్య వారసులుగా చేయాలి. ఈ మందిరం ద్వారా ప్రజలు రక్షణ పొందాలి. అందులో మొదట నా ఇల్లు ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నా కుటుంబం ఉండాలి, నా బంధువులు ఉండాలి, నా స్నేహితులు అందరూ ఉండాలని ప్రార్థన చేసి దేవుని దగ్గర కన్నీరు కరుతాం. అప్పుడు దేవుడే నీ ద్వారా అనేక మందిని ప్రభు రక్షిస్తాడు. ఆ రోజున నెహెమ్యా ద్వారా మందిరం కట్టించబడింది. నీ ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు, దేవుని రాజ్యం వారసులు అవుతారు. ఆ ఫలం దేవుడు మీకు ఇస్తాడు. ఏమండి? 3వదిగా చూస్తే పాపమును తొలగించుకోవటానికి. 4వదిగా చూస్తే ఆహారం లేదే అని, వస్త్రము లేదే, ఇల్లే అది ఇదని ఏ దిగులు పెట్టుకున్నా 3 రోజులు ఏ ఆలోచన లేకుండా వాక్యం వింటానే ఉన్నారు. భక్తిలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలో యేసయ్యకి తెలుసు. వాళ్ళ దగ్గర ఏమీ లేకుండానే దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి కడుపు నిండా తృప్తిపరిచాడు. నిన్ను దేవుడు తృప్తిపరచును గాక, సాటిస్ఫాక్షన్ చేయను గాక. చెప్పండి, దేవుని స్తోత్రం. శాంతిని దయచేయను గాక. మైమరిచి ఉండండి. 3 రోజులు భక్తిలో మునిగిపోయారు. నేను కూడా మునిగిపోదాం ప్రార్థనలో, బైబిల్ చదువుట్లో, ఉపవాస దీక్షలో, దేవునిలో. కొంతమంది అంటారు, చూడండి, తెలియక అంటారు, తెలిసి అంటారు, ఏరా నువ్వు కూడా మునిగిపోయావు అందులో అంటారు. కొంతమంది అంటారు, నన్ను అన్నారు నా స్నేహితులు అప్పట్లో బాప్తిసం పొంది, దేవుడు నువ్వు కూడా వెళ్ళి మునిగావంటారు. మునిగిపోయాను.
నాకు తెలియక మునిగాను అంటే బాప్తిసం నీళ్ళలో మునిగి తేలే కదా, మునిగి అంటే ఆలోచించి ఆ యేసు ప్రభువులో మునిగిపోయారు. లేని వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? సిగ్గులు, భయాలు, సందేహాలు, రకరకాల వెనక ముందు పీకులాటలు, అలా ఇవన్నీ ఉంది. నిన్న మునిగవనుక అస్సలు దేవుని కంటే ఎక్కువ నాకు ఏమీ లేదు, బతికితే క్రీస్తే చాస్తే మంచిది అన్నట్టుగా తెగిస్తాం. ఆమె అలాంటి భక్తి జీవితం మనందరికీ దేవుడు అనుగ్రహించాలి. దేవుడు తన కృప మనందరిపై ఉంచునుగాక. చివరికి ఒక మాట ఏంటంటే, మన ఉపవాసాల ద్వారా సైతానుని జయిస్తారు. అంటే సైతానుడు ఎలా పనిచేస్తాడంటే, కొంతమందికి రోగాలు కలుగుతాయి, జబ్బులు. ఆ జబ్బులకి మందులు వాడినా, ఎన్ని మందులు వాడినా తగ్గవు. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే ఏమీ లేదంటారు, కానీ తగ్గవు. అలాంటి డాక్టర్లు కూడా పసికట్టలేనటువంటి ఆ బలహీనతలు సైతాను ద్వారా వస్తాయి. ఇది మార్కు సువార్త 9:29లో ఉంటుంది ఈ మాట. ఒక వ్యక్తికి, ఒక పిల్లవాడికంట మోగా చెవిటి దయ్యం పట్టింది. అతడు అనేక దగ్గరికి తీసుకెళ్ళాడు, ఎన్నో చోట్లకి తీసుకెళ్ళాడు, కానీ అవలా. అలాగే ఒక రక్తస్రావ రోగం స్త్రీ కూడా ఉన్న ఆస్తి అంతా ఖర్చు పెట్టేసింది, కానీ రక్తధార కడతల. ఆమె యేసు ప్రభు నీళ్ళు ముట్టుకుందో లేదో ఏం జరిగింది? స్వస్థత వచ్చేసింది. అలాగే ఈ వ్యక్తి కూడా దయ్యాల చేత పీడించబడుతూ పడిపోతున్నాడు. ఆ పిల్లగాడిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. యేసు ప్రభు వెంటనే గద్దించాడు వెళ్ళిపోయి. అలాగే ఈ ఉపవాసాల ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్న జబ్బులు, డాక్టర్ల వల్ల కూడా కాని వ్యాధులు దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. మందుల ద్వారా, వైద్యుల ద్వారా, ఏ విధంగా ఎవరి ద్వారా జరగనటువంటి ఆరోగ్యం, దొరకని ఆరోగ్యం దేవుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీకు దయచేయునుగాక. ఇంత లాభాలు ఉన్నాయండి. దేవుడు అలాంటి పరిస్థితులు గుండా నిన్ను నన్ను నడిపించునుగాక. దేవుడి మాటలు ఆశ్రయించునుగాక. ప్రైజ్ ది లార్డ్.